విభజన చట్టం కింద ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావన తెచ్చామన్నారు టీడీపీ ఎంపీలు. పోలవరం, అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయి నిధులు, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక హోదా లాంటి అంశాలపై ఉభయ సభల్లో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. ఆంధ్రప్రదేశ్ బైపర్కేషన్ జరిగిన తర్వాత ఆ రోజు ఫ్లోర్లో ఏదైతే ప్రామిస్ చేశారో వాటికి సంబంధించినటువంటి ప్రామిసెస్ ఈరోజు కూడా పూర్తిగా అమలు కావాలనేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఇప్పుడే ఆ రోజు బైపర్కేషన్ విషయంలో ఈరోజు ఎన్డీఏ ముఖ్య పార్ట్నర్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తే ఫ్లోర్ సాక్షిగా ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా మాకు ఈ పార్లమెంట్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఆ విషయాల గురించి చర్చించడానికి అవకాశం కలగజేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు బైపర్కేషన్ యాక్ట్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి క్యాపిటల్ పూర్తిగా రూపుదాల్చడానికి కావాల్సినటువంటి నిధులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి నిధులు కానీ, ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ సంబంధించినటువంటి విషయాల్లో అన్ని రకాల సహాయానికి మాకు తీసుకునేదానికి ఉభయ సభల్లో చర్చించడానికి అవకాశం ఇవ్వమని అడిగాం. ఖచ్చితంగా